సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులంతా విప్లవ కార్మిక సంఘాలకు మద్దతుగా నిలిచి గెలిపించాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారావు పేర్కొన్నారు. జిఎల్బీకేఎస్, ఐఎఫ్టియు, ఎస్జిఎల్బీకేఎస్, టీజిఎల్బీకేఎస్ మూడు సంఘాలు ఒకే గుర్తు మీద పోటీ చేస్తున్నాయని, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కార్మికులు లొంగకూడదని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారావు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఐఎఫ్టియు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ కేవలం విప్లవ సంఘాలతోనే సాధ్యమవుతుందన్నారు. విప్లవ కార్మిక సంఘాలను గెలిపించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఎన్నికలు రేపు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విప్లవ కార్మిక సంఘాలకి కార్మిక వర్గం మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రేపు జరిగే ఎన్నికల్లో జిఎల్బీకేఎస్, ఐఎఫ్టియు, ఎస్జిఎల్బీకేఎస్, టీజిఎల్బీకేఎస్ మూడు సంఘాలు ఒకే గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాయి. చక్రంలో సుత్తి గుర్తు, బ్యాలెట్ పేపర్లో మొదటి గుర్తు. కాబట్టి గుర్తుకు ఓటేసి పోరాడే సంఘాలకు మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు గుర్తింపు సంఘం కోసం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీజీబీకేఎస్ సంఘాలు పోటీ పడుతూ ఉన్నాయి. కార్మికుల్ని జనరల్ ఎన్నికల్లో ఏ రకంగానైతే ప్రలోభాలకు గురి చేసి రకరకాల ఆశలు చూపెట్టి ఏదైతే చేశారో అదే పద్ధతిని సింగరేణిలో అనుసరిస్తూ ఉన్నారు. వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే జనరల్ ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. ఈ ఎన్నికలు సంస్థ పరిరక్షణ కోసం, సంస్థని మరింత అభివృద్ధి చేయించడం కోసం, కార్మికుల యొక్క సమస్యలు తీర్చి కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడే విధంగా విప్లవ కార్మిక సంఘాలని ఈ ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పాలకవర్గ పార్టీలకు సంబంధించినటువంటి సంఘాలని గెలిపించడం వల్ల ఆ సంఘాల యొక్క ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికే వాళ్ళు కృషి చేస్తారు తప్ప కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తారు. ఆ ఆనవాయితీనే నిన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో 6 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనం చూసాం. వాళ్ళు రకరకాల హామీలు ఇచ్చి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి స్థితిని కూడా మనం చూసాం. కాబట్టి కార్మికులందరూ కూడా ఆలోచించి అట్లాంటి సంఘాలని కాకుండా నిత్యం కార్మికుల సమస్యల కోసం పోరాటాలు నిర్వహించేటటువంటి, కార్మికుల సమస్యల కోసం, కార్మికుల కోసం ప్రాణాలు అర్పించేటటువంటి సంఘాలని మద్దతుగా నిలవాలని చెప్పి కోరుతా ఉన్నాం కార్మిక వర్గాన్ని.